ఆ అబ్బాయి ఈవెంట్ చిన్న చిన్న వర్క్లు ఏమైనా ఉంటే వెళ్ళిపోతారు. వీళ్ళ నాన్నగారు చనిపోయారు, చెల్లికి మ్యారేజ్ అయిపోయింది. డ్యూటీకి వెళ్ళి వచ్చేసరికి శుక్రవారం సాయంత్రం నాకు డబ్బులు భయం ఒప్పుకోండి, నా మాట వినట్లేదు, నా మాట చెప్పనివ్వటం లేదు. వాళ్ళ మాట అయిపోతుంది, నా మాట అసలు మాట్లాడనివ్వట్లేదు అంటున్నారు. ఆడ చెప్పడానికి అవకాశం కూడా ఇవ్వట్లేదంట సార్. పోలీసులు ఎవరు ఇవ్వటం లేదంట. నేను దొరికింది సార్, ఫలానా దగ్గర దొరికింది, నేను ఇచ్చాను అని చెప్తామని ఇవ్వటం లేదంట. దొంగోడు చూసినట్టు చూసి ఉన్నారు. దొంగోడు కూర్చోబెట్టారు కిందని. చచ్చిపోయాడు, అవమానం భరించలేక చచ్చిపోయాడు. కంప్లైంట్ ఎవరు ఇచ్చారమ్మా? అది ఎవరు? ఆటో అసలు ఇచ్చారు. ఆ కొడుకు చదువుకున్నాడు, ఫోన్లో దొరికింది కదా, అది బతుకు పోతుంది. నీ పనికొచ్చిన కాగితాలు అని తీసుకెళ్ళి అనియా నీకు పనికొచ్చిన కాగితాలు లాగా ఉంది చూడు, నీ పసు పోయిందంటే ఇందులో 25,000 ఉంది. పోయిన సంవత్సరం 25,000 అంటే అప్పుడు దాకా ఏం పని చేశాడు? అప్పుడు దాకా ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదాడు? నా కొడుకు ప్రాణం తీసుకోవడానిక? నా కొడుకు మీద ఉందా? నా కొడుకు కోపం ఉందా? ఎంతమంది కల్లా ప్రాణాలు తీసి బ్లాక్మెయిల్ చేస్తారు? అసలు అందులో డబ్బులు ఉందా లేదా? డబ్బు ఉన్నాడైతే అప్పుడే కదా బ్లాక్మెయిల్ చేయాలి, అప్పుడే కేసు పెడతారు. ఇలా లంచాలు తీసుకుంటారా? ఇలా బ్లాక్మెయిల్ చేస్తే డబ్బులు తింటామని చూస్తున్నారు అందరి దగ్గరనా?